నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఐటీ, పిఎస్యు బ్యాంక్స్, రియాల్టీ షేర్లలో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ 827, నిఫ్టీ 244 పాయింట్లు లాభపడ్డాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగింది. ఒక దశలో 900 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరికి 827 పాయింట్లు ఎగిసి 77,569 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 244 పాయింట్లు లాభపడి 24,206 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇటర్నల్, భారతీయ ఎయిర్టెల్, సన్ ఫార్మా, ట్రెంట్, ఐటీసీ షేర్లు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులపై ఆశావహ అంచనాలు మార్కెట్కు బలాన్నిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $76.17 ఉండగా ఔన్సు బంగారం ధర $4,108 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $95.31 వద్ద నమోదయ్యింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.